ఈ నెల నవంబర్ 26వ తేదీన బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఈ రోజునే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. మరి ఇంతటి శక్తివంతమైన శక్తినాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉంటాడు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఇంట్లోనే ఎలా పూజించాలి, అలాగే జంట నాగుల్ని ఎలా పూజించాలి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా, మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు తొలగిపోవాలన్నా, సంతాన ప్రాప్తి కలగాలన్నా, ఆయురారోగ్యాలు కలగాలన్నా, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలు మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి. కాబట్టి ఈ వీడియోకి మీ కంట పడితే చాలా అదృష్టవంతులు. కాబట్టి బుధవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించాలి. వరాలు కురిపించే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలనుకుంటే ముందుగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. స్వామివారి చిత్రపటానికి తెచ్చుకోలేని వారు పసుపు ముద్దను చేసి సుబ్రహ్మణ్య స్వామి రూపంగా పూజ గదిలో చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో కూడా అందరూ ఆడవారు తలస్నానం చేసి కాళ్ళకు పసుపు రాసి, గుమ్మాలకి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించుకోండి. అలా ధరించుకుంటే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పువ్వులను సమర్పించండి. అదేవిధంగా కొబ్బరి నూనె వేసి పసుపు కొంచెం కొబ్బరి నూనె కలిపి ఎరుపు రంగు అక్షంతలను ఈ షష్ఠి రోజున తయారు చేసుకోవాలి. ఆ అక్షంతలను మాత్రమే దేవుడి దగ్గర ఉపయోగించాలి. 2 పిండి ప్రమిదలను తయారు చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. నైవేద్యంగా వడపప్పు, బెల్లం, దానిమ్మ పండు, ఆరెంజ్ పండు నైవేద్యంగా పెట్టుకోవాలి. తరువాత హారతి ఇచ్చి అక్షంతలను తలపై పెట్టుకోవాలి. ఈ జంట నాగుపాములను అభిషేకం చేయాలి. నాగుల పుట్ట దగ్గరకు వెళ్ళి ఆవు పాలు నాగుపాములకు వేయాలి. ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుంది. సంతానం లేనివారు, ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగులకు అభిషేకం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా తులసీ దళాలను కూడా పూజ చేస్తే స్వామివారికి ఎంతో మంచిది.